ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. తిమిరములో తిమ్మిరి. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. డేనియల్ షెఫర్ రాసిన డాన్సింగ్ విత్ ఏ షాడో అనే పుస్తకంలో తోడేళ్లను చంపటానికి ఒక క్రొత్త పద్ధతిని కనిపెట్టారట. మంచులో కత్తిపిడి కనబడకుండా నిలువుగా కత్తిని పాతి పెట్టేవారు. ఆ కత్తి మునకు పచ్చి మాంసాన్ని గుచ్చి అది ఘనీభవించేటట్టుగా చేసేవారు. దూరము నుండి తోడేళ్లు రక్తపు వాసనను పసికట్టి ఆ కత్తికి గుచ్చిన మాంసాన్ని తినటానికై వాటిని కరిచేవి. అది గడ్డగట్టి ఉండటం వల్ల మొదట తమ నాలుకతో ఆ మాంసాన్ని నాకేవి. అలా నాకుతున్నప్పుడు ఆ గడ్డగట్టిన మాంసము వల్ల ఈ తోడేళ్ళ యొక్క నాలుకలు తిమ్మిరెక్కి అవి నాకుతూ ఉండగా వాటి నాలుకలు ఆ కత్తి మొనకు తెగి రక్తం కారుతుంటే ఆ రక్తము ఆ మాంసములో నుండి వస్తుందని భ్రమించి తమ రక్తాన్ని తామే త్రాగుతూ ఆకలి తీర్చుకోవటం మొదలు పెట్టాయి. ఇలాగ అవి చనిపోయేంత వరకు తమ నాలుకలు తెగుట ద్వారా కారిన రక్తాన్ని అవి త్రాగుతూ చివరికి చచ్చిపోయేవి. ప్రియులారా, పాపం వల్ల వచ్చే ప్రమాదం కూడా అలాగే ఉంటది. అవమానం జరుగుతున్నా, గౌరవాలు మంట కలుస్తున్నా, ఆస్తులకు ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతున్నా, ఆ పాపం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ ఆ తిమ్మిరిలో జరుగుతున్న నష్టాన్ని గ్రహించకుండా చివరికి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు ఈరోజు అనేక మంది. రాజైన అహష్వేరోషు రాజ్యమంతటిలో హామానుకు అపరిమితమైన అధికారాన్ని అప్పగించాడు. రాజు తనకిచ్చిన అధికారముతో అతడు సంతృప్తి పడకుండా ఇంకా ఆశించాడు. యూదుడైన మొర్దెకై అతని అహంకారం ముందు తలవంచనందు వల్ల ఇంకా ఎక్కువైన అధికారం కావాలని కోరుకుంటూ మొర్దెకైని బట్టి పర్షియాలోని యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ప్రతీకారం చేయాలన్న అతని దురాశ కారణంగానే అతని సొంత జీవితం నాశనం అయిపోయింది. ప్రియులారా, తిమిరములో తిమ్మిరి అంటే ఇదే. పాపపు అంధకారములో, అహంకారపు అంధకారములో మానవుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, పాపము ఏ రూపములో ఉన్నా అది మనకు తిమిరమును కలిగిస్తుంది. ఆ తిమిరములో మనకు కలిగే తిమ్మిరిని మనం మర్చిపోతాం. చివరికి మన జీవితాలు నాశనం అయిపోయినప్పుడు మనము అంగలార్చిన ప్రయోజనం ఉండదు. ప్రియులారా, పాపం వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించటంలో మనము విఫలమైతే అది మన జీవితంలోనికి ప్రవేశించి అది మన మీద ఆధిపత్యం చెలాయించి చివరికి హామాను వలె మన జీవితము నాశనమైపోయే ప్రమాదములోనికి మనలను నెట్టివేస్తుంది. అటువంటి ముగింపును నిరోధించటానికి మనము మన హృదయాలను యేసుకు సమర్పించినప్పుడు యేసు మన కళ్ళు తెరిపించి సత్యాన్ని గ్రహించున్నట్లు పాపం వల్ల కలిగే ప్రమాదాన్ని గ్రహించి పాపము నుండి పారిపోయేలా చేస్తాడు. పాపపు తిమిరములో మనకు కలిగే తిమ్మిరి నుండి ఆయన విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ లోకములో పాపము తిమ్మిరిని కలిగిస్తుంది. ఆ తిమ్మిరి వల్ల జరుగుతున్న నష్టాలను పట్టించుకోకుండా అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న వీక్షక పాపం వల్ల కలిగే నష్టాలను గ్రహించి పాపమును విడిచిపెట్టి వారి జీవితాలను బాగు చేసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.